హే గైస్, వెల్కమ్ బ్యాక్ లక్కీ సురేష్ మోకల. సో డిజైర్ వెహికల్ అయితే మన స్టైల్లో కొద్దిగా రివ్యూ అయితే చేయబోతున్నాం. డెలివరీ బండి పూర్తిగా చూడండి. హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? సో ఇదైతే డిజైర్ వెహికల్ డెలివరీ బండి. ఇది మా ఫ్రెండ్ది, కొండపైన ఉంటాడు. అండ్ ఆ ఫ్రెండ్ని అడిగాను, ఆ అబ్బాయి పేరు ప్రసాద్. ఈ బండిని రివ్యూ చేద్దాం అండ్ అలాగే దీని కాస్ట్ ఎంత అని కనుక్కుందాం అని చెప్పి అడిగాను. సో చేసుకోమని చెప్పాడు. ఆ అబ్బాయి వీడియో తీస్తా ఉన్నాడు అనమాట. స్విఫ్ట్ డిజైర్ చూపిస్తాను, దీని కాస్ట్ ఎంత అండ్ సిఎన్జి బండి అండ్ పెట్రోల్ వేరియంట్స్ అనేది మొత్తం చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే కాస్ట్ అండ్ మైలేజ్ ప్రకారం అన్ని అబ్బాయిని అడిగి కనుక్కుందాం. టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తా ఉన్నాను. ఫస్ట్ టైము సిఎన్జి ఇంతవరకు అయితే నేను డ్రైవ్ చేయాల, ఎలా ఉందో నేను చెప్తాను. సో గాయస్, ఇదే టెస్ట్ డ్రైవ్ చేస్తా ఉన్నాను. ఫస్ట్ టైం అనమాట సిఎన్జి డ్రైవ్ చేయడం. బండి బాగుంది కానీ టెంపో తోలి ఈ సిఎన్జి అంటే స్విఫ్ట్ డిజైర్ తోలుతా ఉంటే చాలా డౌన్లో కూర్చునేట్టు ఉంది నాకు. కొత్త బండి కదా, బాగుంది ఫీలింగ్ అయితే. అండ్ ఒక దగ్గర పార్కింగ్కి వెళ్తా ఉన్నాను. పార్కింగ్కి వెళ్ళి అక్కడ మొత్తం బండి అవుట్ లుక్ అండ్ ఇన్సైడ్ లుక్ ఎలా ఉందో చూపిస్తాం మీకు. గాయస్, మొత్తానికైతే 2024 మోడల్లో డిజైర్ వెహికల్, స్విఫ్ట్ డిజైర్. సో 2 months అవుతుంది వెహికల్ తీసి. ఎన్ని కిలోమీటర్లు తిరిగింది ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఇదే అవుట్ లుక్ అనమాట. బయట అయితే లుక్ ఇలా ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఏపీ రిజిస్ట్రేషన్లలో ట్యాక్సీ బోర్డు తీసుకుంటే ఎల్లో బోర్డు, ట్యాక్సీ బోర్డులో 39 వస్తూ ఉంది 24లో, అంటే 24 సంవత్సరంలో. వైట్ బోర్డు తీసుకుంటే 40 వస్తూ ఉంది. అదెందుకు మనకి అలా చేంజ్ చేశారు. ఇంతకుముందు వైట్ బోర్డు తీసుకున్నా అండ్ ట్యాక్సీ బోర్డు తీసుకున్నా 39 వస్తుంది ఏపీలో. కాకపోతే ఇప్పుడు ఎందుకో చేంజ్ చేశారు. అండ్ ఇది ఏం కలర్ ప్రసాద్? ఇది సిల్వర్ అండ్ బ్లూ, స్కై బ్లూ కలర్ లో ఉంది కనపడతా ఉంటే. సో కలర్ పేరుగా కనుక్కొని మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. చూసేదానికి సిల్వర్ అండ్ స్కై బ్లూలో ఉందన్నమాట. అండ్ ఇక్కడ 2 ఇండికేటర్స్ వస్తూ ఉన్నాయి. ఇండికేటర్స్ అండ్ హెడ్ లైట్స్ చూడండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ఇది, ఫోర్క్స్. అండ్ కింద లైట్లు ఉన్నాయి, 2 లైట్లు. కింద అయితే సిల్వర్ కోటింగ్ ఉంది. అండ్ అదేవిధంగా ఇందులోనే మనకి 2 ఇండికేటర్స్ అండ్ లెఫ్ట్ రైట్. ఇది కూడా ఒక డిజైన్. దగ్గరికి అంటే ఇక్కడ చూడండి, సిఎన్జి మోడల్. ఇది సిఎన్జి అండ్ పెట్రోల్ 2 వేరియంట్స్ అనమాట. స్విచ్ అవ్వచ్చు పెట్రోల్కి కానీ అండ్ సిఎన్జికి కానీ. పైన వచ్చి దీనికి ఎంత అయింది ప్రసాద్? 5,500. సిఎన్జిలో బుక్ క్యాంప్ వచ్చి అసలు లగేజ్కే స్పేస్ ఉండదు, కానీ ఇక క్యారియర్ పెట్టాడు. 5,500 అయిందంట. లోపలికి చూపిద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఏసీకి మనోడు డిజైన్ పెట్టాడు. ఇవి ఎంత అయినవి ప్రసాద్? అవి 200 ఆన్లైన్. మొత్తం ఆన్లైన్ అనా? 200 అంటే డిజైన్ బాగుంది. అండ్ ఈ గడి ఎక్స్ట్రా డిజైన్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీకు నేను చూపిస్తాను. ఇక్కడికి మనం ఇక్కడ చూస్తే ఏదైనా స్టోర్ చేసుకున్నాం స్పేస్ ఉంది. డాష్ బోర్డ్ ఇక్కడ. అండ్ ఇది వాళ్ళు ఇచ్చే స్క్రీన్. ఓన్లీ ఏదన్నా మనం ఆడియో, రేడియో ఉంది అండ్ బ్లూటూత్ ఉంది అండ్ ఫ్రంట్ డ్రైవ్ ఇక్కడ ఇచ్చినది. అండ్ ఆక్స్ కేబుల్ కూడా ఉందా? ఆక్స్ ఉందంట. ఆక్స్ కేబుల్ కింద. ఇది ఛార్జరు, మనకి ఛార్జర్ పోర్ట్. అండ్ ఇక్కడ మనకి ఏసీ కంట్రోలర్ 4 దాకా ఉంది. అండ్ ఇది స్టీరింగ్. అండ్ మనకి స్టీరింగ్ లోనే మనకి కంట్రోల్స్ కొన్ని వస్తాయి అనమాట. అంటే సాంగ్స్ ఇట్లా చేంజ్ చేయడం కానీ అండ్ మ్యూట్
ఇక్కడ చూస్తే మనం ఫోన్ వస్తే బ్లూటూత్ కనెక్ట్ చేసేదానికి ఫోన్ లిఫ్ట్ చేయడం అండ్ ఫోన్ కట్ చేయడం అండ్ బ్లూటూత్ అండ్ ఇవన్నీ పవర్ విండోస్ 4 విండోస్కి 4 విండోస్ అండ్ లాక్ అన్లాక్. ఇది వచ్చే మనకి సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అనమాట. అండ్ ఇవి అంతే. ఇంకా అబ్బాయి నడు కనుక్కుందాం. ఇది వచ్చి స్విఫ్ట్ డిజైర్ లో మనకి మిడిల్ వర్షన్ విఎక్స్ఐ అంట. అండ్ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో ఇప్పటిదాకా చూడండి. 8,803 తిరుగుంది అంతే ఓన్లీ. అదో ఇక్కడే మనకి సిఎన్జి ఉంది అండ్ పెట్రోల్ ఉంది. ఇప్పుడు చూపిస్తా ఉన్నాండి మీకు. ఇక్కడ మనకి స్విచ్ సిఎన్జి అండ్ పెట్రోల్ 2 మారవచ్చు. ప్రసాద్ ఒకసారి ఆన్ చేయి సిఎన్జికి అండ్ పెట్రోల్కి. ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేయగానే ఎలా వస్తుంది పెట్రోల్ అయితే ఇప్పుడు బండి పెట్రోల్ ఉంది. ఆటోమేటిక్ గా ఇప్పుడు సిఎన్జి లో మారినప్పుడు ఏంటంటే పెట్రోల్ ఎగిరిపోయి సిఎన్జి వస్తుంది అనమాట. సిఎన్జి బటన్ నొక్కితే అక్కడ పెట్రోల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు సిఎన్జికి వచ్చింది చూడండి బండి. ఇప్పుడు చూడు ఇప్పుడు బండి సిఎన్జికి వచ్చింది. ఇప్పుడు సిఎన్జిలో ఉంది బండి. ఇప్పుడు పెట్రోల్ స్విచ్ ఉంటుంది కింద. పెట్రోల్ నొక్కి పెట్రోల్ అని అవుతుంది. ఇప్పుడు బండి పెట్రోల్ నడుస్తుంది. సిఎన్జి కావాలంటే సిఎన్జి స్విచ్ నొక్కోవాలి మనం. సిఎన్జిలో ఏంటంటే బండి ఒకరు పికప్ ఒకరు తక్కువ. పెట్రోల్ అయితే పికప్ ఎక్కువ వస్తుంది. ఘాట్ సెక్షన్ లో ఎక్కలేము దీని ఒకరు కష్టం ఓవర్టేక్ చేయడం కానీ అలా. ఇంకా అంటే సిఎన్జిలో అలాగే ఉంటుంది కానీ. అండ్ ఇది 5th గేర్స్. ఇది నార్మల్ ఇదంతా. అండ్ ఇవన్నీ ఈ అబ్బాయి పెట్టించుకున్న ఎక్స్ట్రా అనమాట. ఈ కవర్ లో బండి అయితే లుక్ గా ఉంది. అండ్ ఇంకా చూపిస్తాను. ఇక్కడ మనకు ఒక లైట్ అయితే ఉంది అండ్ బ్యాక్ ఉందన్నమాట. ఇదంతా ఫినిషింగ్ బాగుంది. సెంట్రల్ ఏసీ. ఇంకొకటి వెనక నుంచి కంఫర్ట్ ఎలా అన్లాక్ చేయి. ఇది వెనక స్పేసు. అండ్ ఇక్కడ మనకి ఏసీ ఇది ఉందన్నమాట సెంటర్లో వచ్చేదానికి. అంటే వెనక వాళ్ళకి కూర్చునే వాళ్ళకి స్పేస్ బాగానే ఉంది. ఇది మొత్తానికి వెహికల్ లోపల ఇంటీరియర్ చూడండి ఎంత నీట్నెస్ ఉంది. అంటే 2 months అవుతుంది కదా వెహికల్ తీసి. బ్రహ్మాండంగా ఉంది వెహికల్ అయితే. అండ్ అన్ని విండోస్ పవర్ విండోస్ వస్తాయి. అండ్ ఇక్కడ స్పీకర్స్ ఫ్రంట్ డోర్కి అండ్ బ్యాక్ డోర్కి మొత్తం 4 స్పీకర్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ఇది పెట్రోలు, ఇది మనకి సిఎన్జి. అండ్ ఇక్కడ చూడండి సిఎన్జి ఇది అనమాట. ఇది ఆల్రెడీ లగేజ్ ఉంది కొద్దిగా ఇందులో. ఇదే నమ్మా దీంట్లో డిసప్పాయింట్. ఎందుకంటే లగేజ్ పెట్టుకున్నాం స్పేస్ ఉండదు సిఎన్జి కాబట్టి. ఇక్కడ చూడండి మొత్తం ఈ స్పేస్ అంతా దానికే సరిపోయింది ఆ సిఎన్జి ట్యాంక్కే. సో అందుకని పైన మనోడు క్యారియర్ పెట్టించాడు లగేజ్ స్పేస్ చేయను. అండ్ ఇది లుక్ చూడండి వెనక పక్క. ఇది గడి బంపర్ గడి ఎక్స్ట్రా ఫిట్టింగ్ కదా. బంపర్ గానీ కింద ఇది గానీ ఫిల్మ్ గానీ ఇది గడి ఈ గ్రిల్ గడి ఎక్స్ట్రా ఫిట్టింగ్ గ్రిల్ గానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ టోటల్ గా. టైర్లు ఏ సైజ్ వస్తా ఉందా? టైర్ నెంబర్ చూడండి ఇదనమాట టైరు నెంబరు. అండ్ ఇది గాడి మనకి బండితోనే వస్తా ఉంది అనుకుంటా. ఇది మొత్తం బండి లుక్ అయితే. అది బానెట్ ఓపెన్ చేయి. ఇంజన్ అంటే ఇంకా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయి. ఇది ఇంజన్. స్పేస్ ఈ విధంగా డీజిల్ కి అయితే రాదు. ఓన్లీ పెట్రోల్ కి అయితేనే ఈ విధంగా స్పేస్ వస్తుంది. డీజిల్ ఇంజన్ కి అసలు ఫుల్ అయిపోయి ఉండాలి యాక్చువల్ గా. సిఎన్జి వల్ల అనుకుంటా ఇట్లా వచ్చింది. పెట్రోల్ ఇంజన్ కాబట్టి పెట్రోల్ ఇంజన్ కి వస్తుంది. డీజిల్ ఇంజన్ అంటే ఈ గ్యాప్ కూడా ఇలా చేయబెట్టేదానికి కూడా కంఫర్ట్ గా ఉంటుంది. అవును మొత్తం ఫుల్ అయిపోతుంది. ఇది బ్యాటరీ ఆయిల్ ఇవన్నీ అంతేలే. అది వాటరు, ఇది కూలెంట్ ఆయిల్ పోసుకున్నాం. ఇది బ్యాటరీ, ఈ ఫీజులు, బ్రేక్ ఆయిల్. ఓకే క్లోజ్ చేసి ఇప్పుడు మన అబ్బాయి మాట్లాడతాడు బండి రేట్ ఎంత, అసలు ఈఎంఐ ఎట్లా కడతాడు అని చెప్పి చూద్దాం. గాయస్ ఇప్పుడైతే బండి
ప్రసాద్ ది బండి ఓనర్ అయితే మనం కనుక్కున్నాం. ఈఎంఐ ఎంత అండ్ నెట్ గ్యాస్ అయితే ఎంత అన్ని డీటెయిల్ కనుక్కుందాం. చెప్పు ప్రసాద్, ఫస్ట్ బండి కాస్ట్ అయితే ఓన్లీ కాస్ట్ బండి రేట్ ఎంత? ఓన్లీ బండి కాస్ట్ వచ్చేసి ఇప్పుడు మన ఇన్సూరెన్స్ అయితే ఇప్కో టోపీ అలా ఉన్నాయి. మనం సెట్ చేసుకున్న ఇన్సూరెన్స్ బట్టి మనం ఎగ్జాక్ట్లీ కాస్ట్ చెప్పగలుగుతాం. మన వెహికల్ అయితే 10,18,000 రూపాయలు ఓన్లీ బండి కాస్ట్. దీంట్లో ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ అంతా కలిపి ఇంక్లూడింగ్ కలిపి చెప్తున్నాను. వెల్లో బోర్డు మంది వైట్ బోర్డు అయినా వెల్లో బోర్డు అయినా ఒకే అమౌంట్. ప్లస్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, మంచి బ్రాండెడ్ ఇన్సూరెన్స్ పెట్టుకున్నాం అంటే పెరుగుతుంది. మన వెహికల్ వచ్చేసి 10,18,000 సిఎన్జి ప్లస్ పెట్రోల్ బేసిక్. మంత్లీ అంటే స్టార్టింగ్ డౌన్ పేమెంట్ ఎంత కట్టారు? డౌన్ పేమెంట్ మనం 2,70,000 కట్టాము. ఫైనాన్స్ వచ్చేసి 750 ఫైనాన్స్ చేసాం. 750 అంటే ఎంత కట్టావు స్టార్టింగ్? 2,70,000 కట్టాం మనము. 750 lakhs వచ్చేసి ఇప్పుడు మనం ఈఎంఐ కట్టాం. అప్పుడు కట్టాలి ఎన్ని సంవత్సరాలకి? 5 years కా? ఇప్పుడు మనం 3.5 years పెట్టుకున్నాం. ఫైనాన్స్ వచ్చేసి 7,50,000 ఫైనాన్స్ చేసాం. ఈఎంఐ వచ్చేసి 24,886 రూపాయలు ఒక నెలకి ఈఎంఐ. ఒక నెలకి ఎంత? 24,886 రూపాయలు ఒక నెలకి ఈఎంఐ. ఓకే, మనం 41 months పెట్టుకున్నాం అంటే 3.5 years. 3.5 సంవత్సరానికి ఈఎంఐ అది పెట్టుకున్నాడంట. అంటే నీకు ఎలా ఉంది బండి తోలడం గానీ? అది నీకు నచ్చింది? ఓకేనా డ్రైవింగ్ ఫీల్డ్? బండి అయితే విషయం ఏంటంటే మన మెయిన్ పర్పస్ ట్రావెల్స్. ఓకే, ట్రావెల్స్ పర్పస్ కి ఇది కస్టమర్లంతా కూడా బాగా లైక్ చేసేది ఏంటంటే ఇట్టిగా, ఇన్నోవా, డిజైర్, ఇటియోస్ ఇవి బాగా పాపులర్ అయిన ట్రావెల్స్ ఫీల్డ్ లోకి బాగా క్లిక్ అయిన వెహికల్స్ ఇవి. ఓకే, ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇటియోస్ ఉంది. ఇటియోస్ వద్దనుకునేసి అదొక ఇబ్బంది పెడతాం. ఇటియోస్ ఎక్స్చేంజ్ పెట్టి ఈ వెహికల్ తేవడం జరిగింది. ఇది పెట్రోల్ సిఎన్జీలో ఏంటంటే ఘాట్ సెక్షన్ లో గానీ, మామూలు ఘాట్ సెక్షన్ లో ఎక్కుడు గానీ అలాంటి ఎక్కడం అప్పుడు ఏంటంటే పికప్ చాలా తక్కువ, ఓవర్టేక్ చేయడంలో కూడా చాలా కష్టం. అదే మెయిన్ ప్లెయిన్ రోడ్ లో ఏంటంటే పికప్ బాగా వస్తా ఉంది. ఘాట్ సెక్షన్ లో అయితే చాలా అంటే చాలా కష్టం బండి లోడ్. నాకు డౌట్, పెట్రోల్ అయితే ఎంత మైలేజ్ వస్తుంది? సిఎన్జీ అయితే ఎంత? పెట్రోల్ అయితే మనం చెక్ చేయలేదు యాక్చువల్ గా. 15 నుంచి 20 మధ్యలో వస్తుంది పెట్రోల్. ఓకే, మన పెట్రోల్ ఎప్పుడు ఉంటుంది, సిఎన్జీ ఎప్పుడు ఉంటది. పెట్రోల్ మనం యూజ్ చేయం యాక్చువల్ గా. ఏంటంటే పెట్రోల్ ఏంటంటే ఓన్లీ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రమే పెట్రోల్ తీసుకుంటది. సిఎన్జీ ఒక కరెక్ట్ గా ఒక 100 meters వెళ్ళగానే సిఎన్జీ కన్వర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు సిఎన్జీ మొత్తం ఫుల్ ట్యాంక్ చేపిస్తే అమౌంట్ ఎంత అవుతుంది? సిఎన్జీ 700 పడుతుంది. యాక్చువల్ సిఎన్జీ కెపాసిటీ మనకి ఇచ్చిన కెపాసిటీ అయితే 10 kgs. 10 kg లో సిఎన్జీ పట్టేది మాత్రం 8 kgs పట్టేది. 8 kg కూడా పడుతుంది. 7.9 అట్లా పడుతుంది. ఒక 100 అట్లా ఎదురు ఉంటుంది. 2 kgs మాత్రం హెయిర్ ఉంటది లోగో. ఆ హెయిర్ ఉండడం వల్ల ఏంటంటే ఫుల్ కాదు పూర్తిగా. దానివల్ల మనకి 600 నుంచి 700 వరకు పడుతుంది. యాక్చువల్ కన్ఫర్మ్ రేట్ చెప్పగలం. ఒక్కోసారి అటు పడుతుంది, ఒక్కోసారి ఇటు పడుతుంది. దానివల్ల మనం కన్ఫర్మ్ రేట్ చెప్పగలం. ఇప్పుడు ఒక ఫుల్ ట్యాంక్ చేసి సిఎన్జీలో 200 ఎన్ని కిలోమీటర్లు తిరగచ్చు? ఒకసారి మనం ఫుల్ సిఎన్జీ ఫుల్ చేస్తే 200 kilometers వెళ్తాము. మన వరకు ఇంకా సర్వీస్ కాలా. ఫస్ట్ సర్వీస్ ఇంకొక 2000 తిరిగితే ఫస్ట్ సర్వీస్ అవుతుంది. యాక్చువల్గా షోరూమ్ వాళ్ళు ఏం చెప్పారంటే 2000 ఇప్పుడు ఫస్ట్ సర్వీస్ అయితే ఆటోమేటిక్ సిఎన్జీ పికప్ వస్తుంది. ప్లస్ ఏంటంటే సర్వీస్ కూడా చేంజ్ అవుతుంది అని చెప్పారు. మైలేజ్ కూడా వస్తుంది. ప్రెజెంట్ ఇప్పుడు మనకి 25 వస్తా ఉంది కేజీకి. కేజీ వచ్చేసి 79 రూపాయలు. మనకి 25 వస్తా ఉంది ప్రెజెంట్. మనకి ఫుల్ చేసి 200 kilometers వెళ్తుంది. షోరూమ్ వాళ్ళు ఏమంటే ఫస్ట్ సర్వీస్ చేసి ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. మీకు సర్వీస్ గానీ, పికప్ గానీ, ప్లస్ ఏంటంటే ఇది మైలేజ్ పరంగా గానీ ఇంక్లూడ్ అవుతుంది అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎన్ని సర్వీసులు ఫ్రీగా ఇచ్చారు? అంటే ఎన్ని కిలోమీటర్లు తిరిగితే సర్వీస్? మనకి ఫస్ట్ ఏంటంటే వెహికల్ కొన్న 1000 kilometers కి సర్వీస్ రమ్మంటారు. 1000 కి అది జనరల్ సర్వీస్. యాక్చువల్ గా జనరల్ సర్వీస్ అంటే సిఎన్జీ కరెక్ట్ గా పోతుందా లేదా, పెట్రోల్ కరెక్ట్ గా తీసుకుంటుందా లేదా, కూలెంట్ ఆయిల్, బ్రేక్ ఆయిల్ కరెక్ట్ ఉన్నది, అలాయ్ వీల్స్ గానీ, హెయిర్ గానీ మొత్తం బండి ఆల్ ఇంక్లూడ్ చెకింగ్ చేస్తాడు. జనరల్ సర్వీస్ ఓన్లీ చేంజ్ ఆయిల్ మాత్రం చేంజ్ జనరల్ సర్వీస్ చేస్తాడు. హెయిర్ అంతా చెక్ చేసినాక బండి వాటర్ వాష్, హీటర్ వాష్ చేసి పాలిష్ చేసి ఇచ్చేస్తాడు మనకి. రెండో సర్వీస్ వచ్చి 5000 kilometers. అప్పుడు కూడా ఆ 5000 kilometers కూడా వాళ్ళు ఏమన్నా అంటారు, అదే జనరల్ సర్వీస్ సేమ్ జనరల్ సర్వీస్. ఇప్పుడు ఏమని చెప్పినా బ్రేక్ ఆయిల్, కూలెంట్ ఆయిల్ అన్ని చెక్ చేసి ఏదైనా బ్యాలెన్స్ ఉన్నా పోసి లెవెల్ చేస్తారు. 10,000 kilometers సర్వీస్ చేస్తారు. ఆ సర్వీస్ లో మనకి ఓన్లీ ఆయిల్ వరకే మనం పే చేసుకోవాలా.
మిగతా ఆయిల్ చేంజ్ చేసిన దానికి ఇంజన్ ఆయిల్ వరకు పే చేసుకోవాలి. మిగతా ఆయిల్ చేసిన దానికి మెకానిక్ గానీ అవంతా ఏం లేదు, అంతా ఫ్రీ. నెక్స్ట్ టైం మనం రెండో సర్వీస్ చేసుకుంటాం కదా, ఆ రెండో సర్వీస్ చేసుకున్నప్పుడు మొత్తం పే చేసుకోవాలి. ఆయిల్ గానీ మెకానిక్ చేసిన దానికి అన్ని పే చేసుకోవాలి. ఫస్ట్ అయితే 3 సర్వీసులు ఫ్రీ ఇస్తాడు. ఓకే, మొత్తం ఇప్పుడు మనకి బండి మీద ఇంట్రెస్ట్ ఎంత పడింది, టోటల్ గా అమౌంట్ ఎంత? మనకి టోటల్ గా యాక్చువల్గా ఏంటంటే మనకి ఇంటీరియర్ ఎక్కువ చేసాం మనము. ఇంటీరియర్ అంటే ఇప్పుడు బండికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ బంపర్ గానీ, క్యారియర్ గానీ, ఫిలిం గానీ, ఇంటీరియర్ వరకే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఎంత? ఎక్స్ట్రా ఫిట్టింగ్ వరకే మనకి 60,500 అయింది. 16,500 అయింది. 65 అదే 16,500 అయింది. 65,000 అయిందా? ఓకే. మనకు టోటల్ గా సీట్ కవర్లు గానీ, వెనకాల బ్యాక్ టవల్స్ గానీ, ఫిలిం గానీ, స్టిక్కరింగ్ గానీ, బంపర్ గానీ, ఎక్స్ట్రా రూఫ్స్ వస్తాయి, రూఫ్స్ గానీ, ఇట్లాంటివి గానీ మొత్తం ఆల్ ఇంక్లూడ్ కలిపి మనకి 65,000 పడింది ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఓన్లీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ 65,000 పడిందంట. సీట్ కవర్లు అండ్ పైన మనకి క్యారియర్, బ్యాక్ సైడ్ బంపర్, ముందు అన్ని కలిపి లైటింగ్ గానీ, లైటింగ్ ఎక్స్ట్రా లైటింగ్ గానీ, ఓన్లీ ఒక డూమ్ లో లైట్ మాత్రమే, ఒక డూమ్ లో లైట్ ఎల్ఈడి వేయించాము. ఒక డూమ్ లో లైట్ మాత్రమే 5,000, ఒక్కొక్క డూమ్ లో 10,000 ఓన్లీ ఆ లైట్లు మాత్రమే. 65,000 ఎక్స్ట్రా ఖర్చు పెట్టావు నువ్వు. అది మొత్తం ఇంటీరియర్ మొత్తానికి. ఓకేనా? ఇప్పుడు మనకి ఇప్పుడు మొత్తం ఎంత పడింది? మొత్తం ఆల్ ఇంక్లూడ్ ఇంట్రెస్ట్ ఇది మొత్తం ఈఎంఐ మనం చేసిన ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంతా కలిపి 15 లక్షలు పడింది మనకి. డిజైర్ 15 లక్షలు పడింది. మొత్తం ఇంట్రెస్ట్ మన ఎక్స్ట్రా పెట్టిన ఫిట్టింగ్ అంతా కలిపి 15 లక్షలు పడింది. 15 పడిందా? అప్పటికి మనం రేట్ అయితే అప్పటికి మనం 3.5 years పెట్టుకున్నాం కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు మనం ఒక 5 years కానీ అలా పెట్టుకున్నాం అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ 5 lakhs పడిపోతుంది. నేను ఆల్రెడీ 2 దాంట్లో ఏపీ ఇచ్చి తర్వాత వద్దనుకో రిజెక్ట్ చేసి 3.5 years పెట్టుకుంటే మనకి ఇంట్రెస్ట్ తగ్గుతుంది అనేసి నేను ప్లాన్ చేసింది ప్రత్యేకంగా. అది మొత్తానికి డిజైర్ గురించి మనకైతే తెలియదు, మనకడ ఏ బండి లేదు. అందుకని చెప్పి అంటే ఒక 2 నెలల నుంచి తిప్పుతా ఉన్నాడు కొండపైన. 8,000 kilometers తిప్పేశాడు అప్పుడే బండిని. సో ఫస్ట్ సర్వీస్ కూడా కాలేదంట, ఇంకా ఆయిల్ చేంజ్ చేయడం ఇది. అందుకని చెప్పి వాడు కాల్ చేసి నేను ఫ్రీ టైంలో అట్లా కొండపైన ఉన్నాను, ఇవన్నీ తెలుసుకుందాం అని చెప్పి వీడియో తీస్తున్నా. అది మొత్తానికి డిజైర్ గురించి అదనమాట. నాకు తెలిసింది, ఈ అబ్బాయికి తెలిసింది వరకే చెప్పాడు. మీరు తప్పుగా అనుకోవద్దు, ఏదో మేము అంత ఎక్స్పర్ట్ కాదు చెప్పే దాంట్లో. ఏదో మా ఫ్రెండ్ దగ్గర వెహికల్ ఉందని కాదా, అది ఉందని చెప్పి ఏదో రివ్యూ మా వల్ల అయిన కాడికి చేస్తున్నాం వీడియో. కానీ దీన్ని డిసప్పాయింట్ గా అనుకోవద్దు అంటే అర్థం చేసుకోండి. మేమైతే అంత రివ్యూ మనుషులమైతే అంటే మంచి కంటెంట్ ఇచ్చేవాళ్ళని ఏదో ఇస్తున్నాం మా వల్ల అయిన కాడికి. అది ఈ వీడియో. ఇంకేం ప్రసాద్, మొత్తానికి 15 లక్షలు అయిపోయింది అయితే ఈ బండికి. 3.5 సంవత్సరం కట్టాల్సిందే ఈఎంఐ. అది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్ ని. ప్రసాద్ నువ్వు ఇంకేమన్నా చెప్పాలి? వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లక్కీ సురేష్ అని బెల్ కొట్టండి, అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.